ఫిబ్రవరి 4వ తారీఖున జరగబోయేటువంటి ఈ రథసప్తమి ఏదైతే ఉందో దాన్ని ఎలా కండక్ట్ చేయాలి ఏంటి, గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలా ముందుకెళ్ళాలి అనేది ఆఫీసర్స్ బోర్డు వాళ్ళందరూ కూర్చొని చర్చించడం జరిగింది. రథసప్తమి రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు 7 వాహనాలపై మలయప్ప స్వామి వారు ఊరేగుతూ భక్తుల్ని ఆశీర్వదిస్తారు. రథసప్తమి రోజు దాదాపు 2 నుంచి 3 లక్షల మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేయటం జరుగుతూ ఉంది. 4వ తారీఖు నాడు ఫిబ్రవరి 4వ తారీఖు 5:30 గంటల నుండి 8 గంటల వరకు సూర్యోదయం, 6:44 AM సూర్యప్రభ వాహనం, ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు చిన్న శేష వాహనం, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు గరుడ వాహనం, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం, సాయంత్రం 4 నుండి 5 వరకు కల్పవృక్ష వాహనం, సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు సర్వ ఉపాల వాహనం, రాత్రి 8 నుండి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనం. ఈ విధంగా మలయప్ప స్వామి వారు ఊరేగింపు ఉంటుంది. దానికి అనుగుణంగా పలు సేవలు, ప్రివిలైజేషన్, దర్శనాలు ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. లడ్డూలు కూడా భక్తులకి అవసరమైన ఈ 8 లక్షల అవసరం ఉంటుందని చెప్పేసి తయారు చేయడం జరుగుతూ ఉంది. అందులో 4 లక్షలు ఇమీడియట్గా ఉంటుంది, 4 లక్షలు ఏమో రిజర్వ్ పెట్టుకుంటాం. మొత్తం 8 లక్షల లడ్డూల్ని తయారు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఈ కుంభమేళా జరుగుతున్న సందర్భంగా అక్కడ ప్రయాగ్రాజ్లో మన టీటీడీ నమూనా ఆలయాన్ని నిర్మించారు. చాలా బ్రహ్మాండంగా ఉంది. నేను వెళ్ళి స్వయంగా విజిట్ చేశాను. అక్కడ టెంపుల్ చూడముచ్చటగా ఉంది. నిజంగా అంత చలి ప్రదేశంలో అక్కడ సుమారు 200 మంది పైగా అర్చకులైతే ఉంది, టీటీడీ సిబ్బంది అయితే ఉంది, రాత్రింబగళ్ళు కష్టపడి ఆ చలిలో పనిచేస్తున్నారు. సుమారు 8 నుంచి 10,000 మంది ప్రతిరోజు ఆలయాన్ని దర్శిస్తున్నారు. ఇక్కడ ఏదైతే మనం ప్రసాదాలు ఇస్తున్నామో అదేవిధంగా అక్కడ భక్తులందరూ కూడా ఇక్కడి నుంచి వంట వాళ్ళు వెళ్ళి అక్కడ తయారు చేసి భక్తులకు ఇస్తున్నారు. చాలా ప్రశంసలు వస్తున్నాయి. చాలా బ్రహ్మాండంగా ఉంది. అంత చలిలో పనిచేస్తున్నటువంటి టీటీడీ సిబ్బందికి ప్రత్యేకంగా మా బోర్డు తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.